గారు ఫైట్లు డ్యాన్స్ కాకుండా మంచి టెక్నికల్ పవర్తో మంచి ఎలా ఎక్కడ సొసైటీలో ఎలా జరుగుతుంది, సిటీలో ఎలా జరుగుతుంది, మొత్తం మ్యాటర్ అనేది చాలా ఇతను ఇంటెలిజెంట్గా, చాలా తెలివిగా, చాలా కష్టపడి ఇతను సినిమా చేయడు. ఈయన చాలా మంచి డైరెక్టరు. నేను డైరెక్టర్ చాలామంది ఉన్నారు, ఇంత థింకింగ్, ఎంత వెరైటీగా, ఎంత మోడల్గా ఎవ్వరూ తీయలేదు. ఈయన చాలా కష్టపడి చేయడం. మా డైరెక్టర్ గారిని చాలా ఇప్పుడు నేను ఇతను ఫ్యాన్స్ అయిపోయాను. వినాయక్ గారు, మన పూరి జగన్నాథ్ గారు, మన సుకుమార్ గారు, రాజమౌళి గారు, వీళ్ళందరూ నేను ఇప్పుడు పక్కన పెట్టి ఈయన ఫ్యాన్స్ అయిపోయాను. ఇతను మళ్ళీ సినిమా చేస్తాడు, మంచి హీరో చేస్తాడు. అప్పుడు దాంట్లో నేను చిన్న క్యారెక్టర్ కూడా ఖచ్చితంగా చేయాలని ఇప్పుడు అడిగాను. అతను ఇస్తానని చెప్పాడు. ఖచ్చితంగా చేస్తాను. చాలా సూపర్ హిట్ ఇది. అందరికీ చెప్పండి, ఫ్రెండ్స్ చెప్పండి, యూత్ చెప్పండి, అమ్మాయిలు అందరూ చూడాలి, అబ్బాయిలు చూడాలి, అందరూ ఈ సినిమా చూడాలి. చూస్తేనే కానీ మీకు తెలీదు. దయచేసి చూడండి, చూసిన తర్వాత చెప్పండి. బాగోకపోతే అప్పుడు మీరు మేము అన్నది ఏంటని మీకు తెలిసిపోద్ది. చాలా సూపర్ హిట్, చాలా బంపర్ హిట్ అయిపోయింది సినిమా, బ్లాక్ బాస్టర్ హిట్. ఓకే, హాయ్ అండి. విద్రోహి సినిమా చూసి వస్తున్నాను. అంటే వెళ్తున్నప్పుడు ఒక థాట్తో వెళ్ళాం, బయట కొద్దిలోకి ఆ థాటే మారిపోయిందనమాట. అసలు కొత్త డైరెక్టర్ కాదు, మినిమం ఒక 20 సినిమాలు చేశారేమో ఆ డైరెక్టరు వెంకట సుబ్రహ్మణ్యం గారు. నిజంగా ఈ హ్యాట్స్ ఆఫ్ సార్, మామూలుగా లేదు. అసలు సినిమా చూస్తున్నసేపు ఒక్కటి చెప్తున్నా, ఒక్క రాంగ్ కూడా లేదు సినిమాలో. అసలు ఎక్కడ కూడా రాంగ్ అనేది కూడా ఉంటుంది. అసలు రాంగ్ అనేది అడుగుతాను కూడా సినిమాలో లేదు. అసలు కంటెంట్ ఏంటి, ఆ సినిమాలో చేసిన వాళ్ళు ఏంటి, అసలు స్టోరీ ఏంటి. రీసెంట్గా నిన్నగాక మొన్నే తునిలో సంఘటన జరిగింది చూసారా, ఒక 8 సంవత్సరాల అమ్మాయి అగాయిత్యం ఏంటి, నిన్నగాక మొన్న జరిగింది, అప్పుడు సినిమా వచ్చేసింది అనిపిస్తుంది. అంటే సినిమా అంతా ఆ అమ్మాయిల మీద జరిగే అగాయిత్యాలు. అమ్మ తల్లిదండ్రులు నిజంగా మీ అమ్మాయిని కొంచెం జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే చిన్న చిన్న కీ చైన్లు ఇచ్చి, ఏదో కేకులు కొనిచ్చి, బర్త్డే గిఫ్ట్లు ఇచ్చి పడేసే అబ్బాయిలు బయట బాగా ఎక్కువైపోయారు. బయట బాగా అలానే అందరూ అనే కాదు, ఉంటారు ఈ టైపు పనుల్లో చెయ్యాలి అంటే, ఈ టైపు హీరోలాగా చెయ్యాలి అన్న వాళ్ళు బయట చాలామంది కీచుకలు ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఈ మెసేజ్ సినిమా ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే కాలేజీ అమ్మాయిలు, పెద్దవాళ్ళు, కుర్రోళ్ళు కూడా చూడాలి. ఇలాంటి సినిమా చూస్తే కొంచెం మార్పు వస్తుంది. కొంచెం అది మూవీ అయితే చాలా బాగుంది. అది యాక్చువల్లీ థ్యాంక్స్ డైరెక్టర్ గారు, చాలా థ్యాంక్ యూ చెప్పాలి. యాక్చువల్లీ ఇది ఇప్పుడు సమాజంలో గర్ల్స్ మీద ఏం జరుగుతుంది అట్లా చెప్తున్నారు, అంటే ఆ విధంలో ఈ సినిమాని తీశారు. అంటే ఫుల్ ప్రౌడ్ అనిపించింది.